రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్టోన్ క్రషర్ నిర్వాహకుడి వద్ద రూ. 20 లక్షలు, రైస్ మిల్ నిర్వాహకుడి వద్ద రూ. 10 లక్షలు డిమాండ్ చేసిన దండు, వినోద్ పెద్దిగారి, అమరగొండ అజయ్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద రూ. 50,000 నగదు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు. బెదిరింపులు, అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.